మావిగన్ వర్సెస్ అమరావతి ఈ ఛాలెంజ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పడిపోయారా, లేకపోతే మావిగన్ కు పెద్ద ఎత్తున పాజిటివ్ ఫీడ్బ్యాక్ లభిస్తున్నటువంటి తరుణంలో మావిగన్ కు సమర్థించక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎదురైందా? అందుకే ఈ మధ్యన ఇటీవల జస్ట్ 2 రోజుల క్రితం సచివాలయంలో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశం, అది కూడా అమరావతి నిర్మాణ రంగ ప్రతినిధులతో జరిగినటువంటి సమీక్షలో చంద్రబాబు నాయుడు ఆదేశించారు, అమరావతి అంటే 29 గ్రామాల సమాహారంగా కాదు, రాజధాని అంటే 29 గ్రామాలు కాదు, విజయవాడ గుంటూరును కూడా కలిపి చూడాలి, ఈ 2 ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు చేపట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలు నిర్మాణ రంగ కంపెనీ ప్రతినిధులకు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి మావిగన్ కు చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం అనే అంశాన్ని ఎలా చూడాలి? మద్దతు తెలపక తప్పని పరిస్థితి ఏర్పడిందంటారా? మావిగన్ పై ప్రజలు లభిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూసి ఆయన యూటర్న్ తీసుకున్నారా? వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో పడ్డారంటారా? జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో పడ్డారనేది పక్కన పెడితే అండి, అసలు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు గతంలో. మూడు రాజధానులు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాబొరేటెడ్ మైండ్ తోటే తీసుకున్నటువంటి నిర్ణయం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉంటది, లేకపోతే ఎక్కడికక్కడ విభజన కోరతారు. సపరేట్ రాయలసీమ అంటారు, సపరేట్ ఉత్తరాంధ్ర అంటారు, కోస్తాంధ్ర అంటారు. అటువంటి సమస్యలు రాకుండా ఉండటానికే ఆ రోజు ఆ మాట అన్నాడు. దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన నాయకుడు కానివ్వండి, జనసేన సైనికులు కానివ్వండి. ఎందుకంటే ముఖ్యంగా అవగాహన లేక. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి అవగాహన లేదు. ఆంధ్ర రాష్ట్రం అంటే 13 జిల్లాలు, 13 జిల్లాల బారికి 900 కిలోమీటర్లు సాగర సంగమం ఉంది అనే విషయం అవగాహన, కేవలం అవగాహన లేకనే. అందులో సరే అదైతే అయిపోయింది. దాన్ని పట్టుకున్నందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ ఇంకొక మెట్టు దిగి ఆయన రాష్ట్ర పరిస్థితుల్ని అనుకూలించే విధంగా హైవే కారిడార్ రాజధాని అయితే సూపర్ గా ఉంటది అనే ఆలోచన చేసే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పాడు. చెప్పడమే కాదు, మీకు నచ్చితే 5.5 కోట్ల ఆంధ్రులు మీకు నచ్చితే మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి అమరావతికి ఓటు వేస్తారా అనే ఛాలెంజ్ కూడా ఇస్తాడు. అవును. దాని మీద మేధావులు, స్కాలర్స్, పెద్ద పెద్ద వ్యక్తులు, బడా పెట్టుబడిదారులు అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ చెప్పింది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది హైవే కారిడారు రాజధాని ప్రాంతంగా అనౌన్స్ చేస్తే గుంటూరు ప్రాముఖ్యత గుంటూరుకు ఉంది, విజయవాడ ప్రాముఖ్యత విజయవాడకు ఉంది, మచిలీపట్నం ప్రాముఖ్యత పట్టణానికి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాదాపు 5 రాష్ట్రాల ప్రజలు ఆ రోడ్డును తిరుగుతూ ఉంటారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాల ప్రజలు ఆ రోడ్డు హైవే NH మీద నడుస్తూ ఉంటుంది. అంటే 5 రాష్ట్రాల ప్రజలు నిత్యం మావిగన్ వైపు చూస్తూ మావిగన్ నెంబర్ 1 అని ఇక్కడ మాట్లాడటం కాదండి, పార్లమెంట్లో కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ మెంబర్లే కాదు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళుగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఐడియా నెంబర్ 1 అన్నారు. చంద్రబాబు నాయుడికి ఇక గత్యంతరం లేదు. నువ్వు అనకపోయినా ఈవెన్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్ల రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం పెట్టుబడి 10 నుంచి 20 కోట్లు అయితే ఎక్కువగా ఉంటుంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు అనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 1కి 10 సార్లు పరిశీలనలు పెట్టుకున్నాడు. 1కి 10 సార్లు గమనించాడు. వాళ్ళ పెద్దలందరితో మాట్లాడుకున్న ఎంత ప్రయత్నం చేసి అమరావతిని ఒప్పించుదామని చంద్రబాబు గారు ప్రయత్నం చేసినా అది ఒప్పుకునే పరిస్థితుల్లో అయితే పెట్టుబడిదారులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఆయన మళ్ళీ కొత్త డ్రామాకి తెరదీశాడు. విజయవాడ, గుంటూరు రాజధాని అంటే ఒక అమరావతి కాదు, 29 ఊళ్ళే కాదు, వీటితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు మౌలిక వసతులు అన్ని మనం సమకూర్చాలా, తద్వారా పరిశ్రమలు వస్తాయి, తద్వారా వస్తాయని కొత్త పాట ఆయనంతటా ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఇవాళ రేపొస్తే మచిలీపట్నం కూడా మనకు ఓడరేవు దగ్గర ఉంది కాబట్టి ఆడదాకా కూడా మనం బయలుదేరాలా, దాన్ని కూడా రాజధాని ప్రాంతంలో చేర్చాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న తెల్లారన్నారు. గన్నవరం దాకా ఉంది, అటు మచిలీపట్నం దాకా, బందర్ దాకా కూడా మనకి సిఆర్టీఏ పరిధిలోనే ఉన్నాయని కూడా చెప్పకనే చెప్పారు. చెప్పారు. ఇవన్నీ మన నారాయణ గారు చెప్పారు. ఇవన్నీ సిఆర్టీఏ పరిధిలో నుండి మీకు తెలుసో లేదో అన్నట్టుగా ఏళ్ళకేదో తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు నారాయణ గారు. అంటే నారాయణ గారు చెప్పారంటే చంద్రబాబు నోట్లోంచి వస్తేనే నారాయణ గారు చెప్పేది, లేకపోతే చెప్పడు కదా. అవును. కాబట్టి మావిగన్ ప్రతిపాదన అనేది నెంబర్ 1, అందుట్లో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, మా నరేంద్ర మోడీ గారైనా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తారు. ఆ సంకేతం కూడా చంద్రబాబు నాయుడికి కేంద్రం నుంచి కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ఒకసారి పరిశీలించు, నీ అంతటి నువ్వు గుంతల్లో ఇప్పటికే 50,000 కోట్లు పోసావు, ఇంకా పురిటి నొప్పులే రాలేదు. 50,000 కోట్లకు పురిటి నొప్పులే రాలేదు. పురిటి నొప్పులు రాకుండా 50,000 కోట్లు పోసావు, ఇంకా మొత్తం బిడ్డ బయటకు వచ్చాకే 5 లక్షల కోట్లు అవుతాయి. ఈ 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా, ఎవరు సొమ్ము పెట్టాలా, ఎక్కడ నువ్వు ఇన్కమ్ జనరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారిని, నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అడిగినటువంటి పరిస్థితి అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు తల వంచి గుంటూరు, విజయవాడ, మావిగను సిఆర్డీఏ ప్రాంతంలోనే ఉంది కాబట్టి దాన్ని మనం మౌలిక వసతులు కల్పించాలా అంటే తప్పనిసరి అయి జగన్కి జై కొట్టడమే, నో డౌట్. కేంద్రం నుంచి కూడా ఒత్తిడి వచ్చి ఉంటుందంటారా చంద్రబాబు నాయుడుపై? కేంద్రం నుంచి కూడా ఖచ్చితంగా. నిర్మలా సీతారామన్ గారు నరసరావుపేట వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించినప్పుడు ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా జై జగన్ అంటూ లేచారు. అక్కడి నుంచి కూడా, ఎందుకంటేనండి దాదాపు 60 లక్షల జనాభా ఉందండి ఈ 3 పట్టణాల మధ్యలో. అవును, 3 పట్టణాల మధ్యలో 60 లక్షల జనాభా ఉంది. 3 పట్టణాల్లో ఇటు ఓడరేవు కానివ్వండి, విమానాశ్రయం కానివ్వండి, విజయవాడలో ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినట్టు మనం ఇంతకుముందు వ్యాపార రాజధాని బొంబాయి అంటే 2వ రాజధాని విజయవాడ అంటాం, గుర్తుందో లేదో సార్. విజయవాడ వ్యాపార కేంద్రంగా ఉండేది. ఎందుకంటే విజయవాడలో లారీలు, ఈ కన్స్ట్రక్షన్ అనేది, విజయవాడలో లారీలు బిల్డప్ కన్స్ట్రక్షన్ అనేది బాగా ఉండేవి. అసలు మీకు ఎక్కడైనా చూడండి, మనం ఈ దక్షిణ భారతదేశంలో తిరిగే లారీలు అన్ని గతంలో AP16 అనే ఎక్కువ ఉంటాయి నెంబర్లు. AP16 అంటే విజయవాడకి సంబంధించి, విజయవాడ రిజిస్ట్రేషన్. అది ఎక్కడ తిరిగే లారీ అయినా AP16 అనే ఉంటుంది. అంటే అటువంటి వాణిజ్య సముదాయం కలిగినటువంటిది విజయవాడ. అదేవిధంగా గుంటూరు, విజయవాడ మధ్య ఎడ్యుకేషన్ హబ్ అండి. ఇది ఇవాళది కాదు,
50 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినా కూడా, ఎన్టీ రామారావు చదువుకునేటప్పటి నుంచి వచ్చినప్పుడు కూడా గుంటూరులో ఉన్నటువంటి చదువుకునే కాలేజీ ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ, జేకేసీ కాలేజీ, టీజేబీఎస్ కాలేజీ పూర్వం నుంచి ఉన్నాయి. అట్నే విజయవాడలో కూడా సిద్ధార్థ కాలేజీలు ఇవన్నీ సంబంధించిన కాలేజీలు పూర్వం నుంచి ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడే విజయవాడకి గుంటూరుకి పెట్టింది పేరు. అపార్ట్ ఫ్రమ్ మిర్చి ఆర్ట్, ఆసియాలోనే అది పెద్దదైన మిర్చి ఆర్ట్, యావత్ ప్రపంచానికే మిర్చి సప్లై చేయగలిగినటువంటి యార్డ్ మిర్చి ఆర్ట్. తద్వారా పొగాకు వ్యాపారం, గుంటూరు పట్టణ కేంద్రంగా పొగాకు వ్యాపారాలు ఎంతో అభివృద్ధి చెందిందండి. మనం చూడండి, గుంటూరు బస్ స్టాండ్ కానించి కాకాని దాకా అంతా టొబాకో కూడా లేదు, ఎవరికి సంబంధించిన కానీ. అటువంటి పోల్చెట్ వాళ్ళకి కానీ, మధ్యోళ్ళకి కానీ, రాయపాటోళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ మామగారు పేరు కనకయ్య గారికి కానీ, అన్ని ఆ పొగాకు సంబంధించినటువంటి జబరాల అన్నయ్య గారికి కానీ పొగాకు సంబంధించినటువంటి గోడౌన్లు కాకాని దాకా ఉన్నాయి, ఆ సంబంధించిన ఫ్యాక్టరీలు కాకాని దాకా ఉన్నాయి. వ్యాపార సముదాయాలు ఆల్రెడీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే నెలకు దాదాపు 10,000 కోట్ల ఇన్కమ్ ఈ 3 ప్రాంతాల నుంచి 10 నుంచి 20,000 కోట్ల ఇన్కమ్ వచ్చే అవకాశం. ఇన్కమ్ వచ్చే కాడ బాగొట్టుకొని, ఇన్కమ్ లేని కాడ మట్టి తవ్వుకుంటూ 30-40 అడుగులు మట్టిని గుంతలు తీసుకొని ఆ గుంతలు పోర్చడానికి పునాదుల్లోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తలెత్తి చూడాలంటేనే ముందు భూమిని చూడాలంటే 30 అడుగులు తలపైకి ఎత్తి చూడాలి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు నా పునాదుల్లో దిగి చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత తప్పు చేస్తున్నాడు, అమరావతిని ఎందుకు ఎంచుకున్నాడు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా చెప్తున్నానండి, అమరావతి అనేది ఎప్పటికైనా ముంపు ప్రాంతమే. అటు కృష్ణానది కానివ్వండి, ఇటు కొండవీడు వాగు కానివ్వండి, ఈ సంవత్సరం అంటే వర్షాలు లేకాలండి, లేకపోతే ఇప్పటికే ఒక పెద్ద సముద్రం లాగా తయారైంది. కృష్ణానదికి అమరావతి మొదలుకొని విజయవాడ దాకా కరకట్టకి రిటైనింగ్ వాల్ కడితేనే దానివల్ల ఉపయోగం అండి. నీరు పొంగకుండా ఉంటుంది. అది చేయడం, అది చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అడ్డంగా కూర్చొని బ్యారేజ్ కాడి నుంచి అటు పడవలు కిందకి కంకిపాడు దాకా రిటైనింగ్ వాల్ కట్టాడు విజయవాడ సిటీకి వెళ్ళి. అదే లేకపోతే పోయిన సంవత్సరం విజయవాడ మొత్తం కొట్టకపోయేదండి. ఆ రకంగా ఇక్కడ కూడా అమరావతి కరకట్టకు కూడా దక్షిణ భాగపు కరకట్టకు కూడా రిటైనింగ్ వాల్ కడితేనే అమరావతి, లేకపోతే ఎప్పుడైనా అమరావతి మనకే. బిల్డింగ్లు కట్టినా మనకే, బిల్డింగ్లు కట్టకపోయినా మనకే. బిల్డింగుల వల్ల రాజధాని రాదు, ప్రజల వల్లనే రాజధాని వస్తుంది. ప్రజలు నివాసం ఉంటేనే రాజధాని. బిల్డింగులు కట్టినంత మాత్రం రాజధాని కాదు. అవి ఇవాళ కాదు రేపైనా ఈ బూజులు దొరుకుకోవటానికి తప్పితే దేనికి మనకి రావా బిల్డింగ్లు. అదేమంటే ఎస్ఆర్ఎం కాలేజ్ అని, విట్ కాలేజ్ చూపిస్తారు మేము కట్టిన బిల్డింగ్స్ అని. రైట్. ఇంకా కాబట్టి అందుకే దానికి దడిసే ఆయన మావికం జై అన్నాడు. అంతే, జగన్మోహన్ రెడ్డికి జై.